ప్రభుత్వము అతి తెలివితోని బోనాలు చేసుకున్న తర్వాత వాళ్ళు అక్కడ పండుగ ఇది పెద్దగా చేసుకుంటున్నారు, ఇది పెద్దగా అవుతుంది అనే ఉద్దేశంతో మైనారిటీ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీ నాయకులు చుట్టుపక్కల ఉన్నటువంటి నాయకులు చెప్పుడులా రాత్రి 3ంటికి వచ్చి చేయవలసిన పనే ఉన్నది. హోమ్ మినిస్టర్ ఓవర్ ఇక్కడ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు కాదు, హోమ్ మినిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ బ్రదర్స్ వాళ్ళు వాళ్ళ కన్ను సైగల్లే నడుస్తుంది ఏమైనా సరే. ఈ సంఘటన గురించి అరే భూలక్ష్మి అమ్మ గుడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు, ముచ్చాలమ్మ గుడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు, ఎవడా చేశాడంటే పిచ్చోళ్ళు అన్నారు. అంటే ఈ ప్రభుత్వం కూడా పిచ్చిదని ఈ రోజు ప్రూవ్ చేసిందా లేదా? రోజు రోజుకి దేవాలయాల మీద హిందూ మహిళల మీద ఎలాంటి అఘాయిత్యాలు జరిగినా జడ పదార్థం లాగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని కళ్ళ చుట్టూ పెట్టుకుని అనడం కోసమే నాలాంటి వాళ్ళు కూడా బయటకు వస్తుంటే ఏం మాట్లాడుతున్నారు ప్రభుత్వ అధికారులు? హైలైట్ అవ్వడం కోసం వస్తున్నారా? ప్రభుత్వము అతి తెలివితోని బోనాలు చేసుకున్న తర్వాత వాళ్ళు అక్కడ పండుగ ఇది పెద్దగా చేసుకుంటున్నారు, ఇది పెద్దగా అవుతుంది అనే ఉద్దేశంతో మైనారిటీ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీ నాయకులు చుట్టుపక్కల ఉన్నటువంటి నాయకులు చెప్పుడులా రాత్రి 3ంటికి వచ్చి చేయవలసిన పనే ఉన్నది. రాత్రి 3ంటికి మీరు చెప్పొచ్చు కదా వాళ్ళకి వచ్చి మీరు కావాలంటే ఈ మూలకి యూజ్ చేసుకోండి చెప్పొచ్చు కదా, కావాలంటే శుద్ధి ఉంటుంది లేదు. కాబట్టి ప్రభుత్వం మైనార్టీలకు సపోర్ట్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న నాయకులు తీసుకొచ్చి వాళ్ళు వచ్చిన సౌండ్ కి వాళ్ళు మంచిగా గ్రాండ్ గా అవుతున్నాయి ఫెస్టివల్ అని చెప్పేసి వాళ్ళు కావాలని దురుద్దేశంతో చేసినటువంటి ఈ యొక్క ప్రభుత్వం యొక్క దుశ్చర్య. ఓటేసి హిందువులు తలదించుకునే పరిస్థితి. ఆల్రెడీ కాంగ్రెస్ రాగానే దునియా గుళ్ళపై దాడులు జరిగినాయి. ఈ మధ్య దాడులు జరుగుతలేవు అంటే ఎవడో దుండగుడు దాడి చేయాలి, లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం దుండగుడు రూపంలో దాడి చేయాలి. ఇవాళ వచ్చి అర్ధరాత్రి దొంగల లెక్క విగ్రహాన్ని తీసుకుపోయి వేరే గుళ్ళ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇవాళ 60 నుంచి 70 ఏళ్ళ పాత గుడి వేల ఎకరాలు 100 ఎకరాలు కబ్జా గురి పడుతున్న ప్రభుత్వ స్థలాల్లో చేతగాక 100 గజాలు కూడా లేని అమ్మవారి గుడిని అలా కబ్జా చేసి అలా గుడి స్లాబులు కూలగొట్టి అమ్మవారు విగ్రహాన్ని తరలించి ఒక శాస్త్రం ప్రకారం తరలించాలి. అసలు వాస్తవంగా అసలు తరలించే రైట్ అనేదే లేదు. ఇవాళ ఎన్నో దర్గాలు రోడ్డు కట్టంగా ఉన్నాయి. మరి మీకు అంతా మొగోళ్ళు అయితే మరి దర్గాల దగ్గర పోయి మాట్లాడండి. ఇవాళ హిందూ దేవాలయాలపై కాదు మీ దాడి. దర్గాలు ఎన్ని ఉన్నాయి, అక్రమ కట్టడాలు ఎన్ని ఉన్నాయి, పెద్ద అక్రమ కట్టడాలు ఇవాళ FTL పరిధిలో కడుతున్నారు. మరి వాళ్ళతోటి రాజీ గుర్చుకొని మా హిందువులపై దాడి, హిందూ దేవతలపై దాడి, హిందూ గుళ్ళని ధ్వంసం చేయడమే ఇలా లక్ష్యంగా పెట్టుకున్నారు. డెఫినెట్ గా దీనిపై హిందూ సంఘాలు కానీ హిందూ ప్రజలు హిందూ సోదరులు అందరు గమనిస్తున్నారు. ఇట్లాంటి చర్యలు ఇంకా చేస్తే మాత్రం ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వానికి హిందువులు బుద్ధి చెప్పారు, ఇవాళ ఈ ప్రభుత్వానికి కూడా బుద్ధి చెప్పే పరిస్థితి ఏముండదు ఇలా యాక్షన్. ఎందుకంటే హోమ్ మినిస్టర్ ఓవర్ ఇక్కడ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు కాదు, హోమ్ మినిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ బ్రదర్స్ వాళ్ళు వాళ్ళ కన్ను సైగల్లే నడుస్తుంది ఏమైనా సరే. ముఖ్యంగా హిందువుల గుళ్ళపై దాడి మాత్రం వాళ్ళ కన్ను సైగల్లే నడుస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి మీకు అంతా పెద్ద పోటుగాన్లు అయితే పోయి ఆ సకలం చెరువుల కబ్జా గురి వద్ద ఆ యొక్క కాలేజీ కూల్చి మీ యొక్క చిత్తశుద్ధిని చాటుకోమని ఓన్లీ బీజేపీ స్పందించాలి, వేరే పార్టీ స్పందించరు. వేరే పార్టీలో హిందువులు నాయకులు ఉన్నారు, గుళ్ళు పోతారు, దండాలు పెట్టుకుంటారు. కానీ ఏదైనా గుడిపై దాడి చేస్తే మాత్రం రారు. ఎందుకంటే వాళ్ళకి పదవులు ముఖ్యం. బీజేపీకి పదవులు ముఖ్యం కాదు, మాకు హిందుత్వం ముఖ్యము, మా హిందూ సోదరులు ముఖ్యం. దేవుళ్ళ గుళ్ళకు కూడా ప్రొటెక్షన్ ఇస్తారు కదా. అంత దౌర్జన్యంగా గుడిని ధ్వంసం చేస్తుంటే అది మొత్తం అమ్మవారి మీద పడిపోతుంటే మీరు ఎందుకు కాపాడలేదు?
వాళ్ళు ఇచ్చినటువంటి నోటీస్ మీకుందా? ఏం నోటీస్ అని మాకు ఏం నోటీస్ ఇవ్వలేదు. అమ్మవారి మీద కూల్చారు. అమ్మవారికి ప్రొటెక్షన్ అడుగుతున్నా. మీ దగ్గర ఉండి మీరు అమ్మవారిని చెప్పండి సార్. ఎక్కడుంది అంటే మంచి చెప్పినారు కదా అధ్యక్షులు లోపల 5 మంది పోతారు చూసి వస్తారు. చెప్పినట్టు అవును సార్ గుడి ఎక్కడ పోయింది మళ్ళీ అవును సార్ తీసేసినారా గుడి చేసినారా మొత్తం మా అధ్యక్ష పంపేయండి సార్. మీ మా అధ్యక్ష ఇద్దరు నలుగురు పంపేయండి. ఏం సార్ అందరం పోం లోపల సార్ అందరం లోపల పోం సార్ రెడ్డి గారు మా అధ్యక్ష పంపేయండి. మా అధ్యక్ష పంపేయండి. Cai!
సార్ మీరు ఒక్కసారి ఫోన్ చేయండి సార్ మేడంకి ఒక్కసారి ఫోన్ చేయండి మాట్లాడే టైం అరే ఎవరు మాట్లాడతారా ఇదేనా మీరు ఇచ్చేటటువంటి గౌరవం? ఎక్కడికి వెళ్ళాలి? వెళ్ళే చోటికి వెళ్తాం, ఖచ్చితంగా వెళ్తామండి. హైలైట్ అవడం కోసం అంటే దేవుళ్ళు దేవతలను మీరు ఉపయోగించుకున్నారు, మీ ప్రభుత్వం ఉపయోగించుకుంటున్నారు. అరే మాకు సంబంధం ఉంది, మరి మీకేం సంబంధం ఉంది? మీకేం సంబంధం ఉంది? ఏం సంబంధం ఉంది? నిజంగా చెప్తున్నా, రోజు రోజుకి దేవాలయాల మీద, హిందూ మహిళల మీద ఎలాంటి అఘాయిత్యాలు జరిగినా జడ పదార్థంలాగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని కళ్ళ చుట్టూ పెట్టుకుని అడగడం కోసమే నాలాంటి వాళ్ళు కూడా బయటకు వస్తుంటే ఏం మాట్లాడుతున్నారు ప్రభుత్వ అధికారులు? హైలైట్ అవ్వడం కోసం వస్తున్నారా? ఈ పోడిగాళ్ళు సిగ్గు లేకుండా వీడియోలు చూస్తూ కూర్చుంటే అరే మీ బతుకులు, మీ ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళ బ్రతుకులు ఎంత నీచంగా తయారవుతాయో అర్థం చేసుకోండి. ఇంతకుముందు అంటే ఏవైతే జరుగుతున్న ఘటనలు ఉన్నాయో వాటిల్లో వాళ్ళు పిచ్చోళ్ళు చేస్తారు, వాళ్ళు చేస్తారు, ఇక్కడ గవర్నమెంట్ అధికారులు చేస్తారు. వీళ్ళందరూ పిచ్చోళ్ళ కింద లోపల పెట్టాలండి. ఇది ఒక పిచ్చి వాళ్ళ టాగేశారు. మరి దీని మీదకి ఏమైనా సమాధానం చెప్తారు? అడిగే మగాడ అసెంబ్లీలో ఎవడైనా ఉన్నాడా ఈ సంఘటన గురించి? అరే భూలక్ష్మమ్మ గుడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు, ముచ్చాలమ్మ గుడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఎవడ్రా చేశాడంటే పిచ్చోళ్ళు అన్నారు. అంటే ఈ ప్రభుత్వం కూడా పిచ్చిదని ఈ రోజు ప్రూవ్ చేసిందా లేదా? అరే ఒక మహిళలు వచ్చి అరే లోపలికి పంపించండి సార్, మహిళలు మేము వెళ్తాం, అమ్మవారిని చూస్తాం, ఎందుకంటే అమ్మవారి నెత్తి మీద కూలిపోయిందండి. ఎంత ఆవేదన ఉంటుంది. రోజు పూజ చేసుకున్నటువంటి అమ్మవారు గడ్డపారలతో దుప్పితే ఎంత ఆవేదన. రోజు పసుపు కుంకుమ కాపాడాలని ఇదిగో నా బెళ్ళ ఉన్న మంగళసూత్రం కూడా లాగే అవతల వారేశారు, అక్కడ పోయింది. అలాంటి అమ్మవారిని చూడాలనే చెప్పేటువంటి దీంతో అక్కడి నుంచి వస్తే హైలైట్ అవడం కోసం మాట్లాడుతున్నామని వారు ఏసీపీ మాట్లాడుతున్నాడు. అంటే ఇవాళ ఒక హిందూ స్త్రీకి ఇచ్చినటువంటి గౌరవం ఇదే ఏ మతంలో ఉన్నటువంటి మహిళ రోడ్డు మీదకి వస్తే మాట్లాడే దమ్మాయి పోలీసులకుందా, మాట్లాడే దమ్మాయి ప్రభుత్వాలకుందా? అరే ఇంకా సిగ్గు లేకుండా హిందువులంతా లోపల కూర్చుంటున్నారా? సిగ్గు లేకుండా మనం అందరినీ, మహిళలందరినీ చాదగాని వాళ్ళ కింద తయారు చేసి ఈ దరిద్రులకి, దౌర్భాగ్యులకి, దగులుబాజీలందరికీ కూడా మన మానవత్వాన్ని, మన ఆహారాన్ని తాకట్టు పెడదామా అనే అస్తిత్వాన్ని, మన స్త్రీల అస్తిత్వాన్ని తాకట్టు పెడదామని ప్రశ్నిస్తున్నాను. ఏమి గతి పట్టిందండి? బోనాల్లో అమ్మవారికి బలవరం బళ్ళు కట్టి తీసుకొచ్చేటటువంటి అమ్మవారిని ఆటోల్లో తీసుకెళ్లినటువంటి అతి దీనమైన, హీనమైన స్థితిని మనమే, మన హిందువులమే ఈ గతి అమ్మవారికి పట్టించాం. సిగ్గుపడాలి మనం హిందువులు అని చెప్పుకోవడానికి, నిజంగా సిగ్గుపడాలి. పసుపు కుంకుమ కాపాడేటటువంటి అమ్మవారికే గతి లేదంటే రేపు పొద్దున నీ పసుపు కుంకాలకి ఏం గ్యారంటీ ఉంటుంది? ఇవాళ పోలీసులు ఎంత దౌర్జన్యంగా మాట్లాడారు, ఎంత హేళనగా మాట్లాడారు. నేను ఒక హిందూ స్త్రీ ప్రతినిధిగా నేను ఇక్కడికి వచ్చాను. అరే ఆడవాళ్ళని పంపించండి అని మాట్లాడితే ఎంత ఘోరంగా మాట్లాడారు. మరి అమ్మవారిని ఏ స్థితిలో పలుగులు పెట్టి కొట్టి ఉండుంటారు? ఒక్కసారి జాగో హిందూ. ఎమ్మెల్యే కాలనీ అని ఇక్కడ ప్రజాప్రతినిధులు ఇక్కడ దగ్గరలోనే ఉంటారు, ఎవరు కూడా స్పందించట్లేదు. ఎలా చూస్తారు? వాళ్ళ మనుషులైతే కదా సార్, ఓట్లు దండుకుని కూర్చున్నటువంటి మూర్ఖులు, దగులుబాజీలు ఎన్నుకున్నంత కాలం మన బతుకులు ఇలాగే ఉంటాయి. ఇలాంటి ప్రభుత్వాల్ని, మూఢత్వం ఉన్నటువంటి ప్రభుత్వాల్ని
దిక్కుమాల సెక్యులరిజం అని మాట్లాడి హిందువుల్ని తాకట్టు పెట్టేటటువంటి ప్రభుత్వాన్ని, కూల్చేటటువంటి ప్రభుత్వాన్ని తగ నరికే రోజు ఎప్పుడు వస్తుందో, ఎవడైతే ముందుకు వస్తాడో అప్పుడే బాగుపడుతుంది భారతదేశం. దీనిపైన సీఎం రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? కొండా సురేఖ గారికి ఓటుతో సమాధానం చెప్తాం. నేను ఇప్పటి వరకు రాజకీయాలు మాట్లాడాల, నేను ఎప్పుడు కూడా మాట్లాడాల. ఇప్పుడు కంకణం కట్టుకుంటా, ప్రతి ఒక్క హిందువుని జాగృతం చేస్తా, ప్రతి ఒక్క హిందూ స్త్రీని జాగృతం చేస్తా. ఓటుతో బుద్ధి చెప్పకపోతే అప్పుడు మాట్లాడతా నేను. ఈ పని మీరు చెప్తారు అంతే. జాగ్రత్త జాగ్రత్త. జోషి భయ్యా దీని మీద వజన్ పెట్టకు అన్న, లోగో పడుతుంది. దీని మీద వజన్ పెట్టకు. నీకు దొరికిన ప్లేస్ నీకు అదే ప్రాప్తి. దొరికిందా? మెల్లగా మెల్లగా నువ్వు సినేనా ఎమ్మెల్యే కాలనీ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఏదైతే అమ్మవారి టెంపుల్ చాలా కాలంగా తరతరాలుగా ఇక్కడ బస్తీ వాసులందరికీ కొలుస్తున్నటువంటి ఒక దేవాలయాన్ని అతి నిర్దాక్షిణ్యంగా ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని కూలగొట్టడం జరిగింది. ఆ దానికి నిరసనగా నిన్న మేము, ఎందుకంటే ఎవరికి తెలియకుండా చేసినటువంటి ఈ కార్యానికి మాకు సమాచారం అందిన వెంటనే మేము ఇక్కడి బస్తీ వాసులు, తర్వాత మన బీజేపీ కార్యకర్తలు కొందరు ఇక్కడికి వచ్చి ఏదైతే దానికి నిరసనగా మేము ఆపడానికి ప్రయత్నిస్తే అతి దారుణంగా చాలా మందిని నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేసి ఒకరిని బొల్లారంలో మరొకరిని అల్వాల్లో ఇట్లా తిప్పి వారందరి వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఇక్కడ రోడ్డు మీద నిలబడి నిన్న రాత్రి వర్షంలో మేము చేసినటువంటి ధర్నాకు పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళు సవినయంగా వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏమిటంటే ఏసీపీ శ్రీనివాస్ గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. వారు నిన్న మాకు అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. ఏమని అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఈ కార్యానికి పూనుకున్నారో వాళ్ళతో ఇవాళ మీటింగు అరేంజ్ చేయబడుతుంది అని అన్నారు. ఆ ఆశ్వాసనతో మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది మహిళలందరూ కూడా నా మాటకు, తర్వాత బంజారా హిల్స్ లో ఉన్నటువంటి మిగతా నాయకుల మాటలకు, తర్వాత నిన్న మన మాధవిలత గారు పాపము మధ్యాహ్నం నుండి కూడా వారు చేసినటువంటి నిరసనకు వారిని అతి కష్టం మీద ఒప్పించి తర్వాత మేము విరమించాము. కానీ ఇవాళ దారుణంగా అసలు ఎవరు కూడా మళ్ళీ పట్టించుకోకుండా అందరూ ముఖం చాటేసి ఇవాళ ఇదే బంజారా హిల్స్ లో ఎంతో మంది భూ బకాసురులు వాళ్ళు చేస్తున్నటువంటి ఆకృత్యాలను ఆపలేనటువంటి ఈ ప్రభుత్వం ఇవాళ ఒక చిన్న గుడిని నేలమట్టం చేసి ఇప్పుడు ఇవన్నీ ప్రవీణ్ గారు కానివ్వండి, మా అధ్యక్షులు లంకాల దీపక్ రెడ్డి గారు, కళ్యాణి గారు, మిగతా నాయకులు, తర్వాత ఇవాళ చూడండి మహిళా మనులందరూ కూడా ఈ బస్తీ వాసులందరం కూడా ఇప్పుడు అందరం గడిపోయి చూద్దామంటే ఇప్పటిదాకా మీరు చూశారు. ఇవాళ పోలీస్ వాళ్ళు ఏదైతే దారుణంగా ఎవరిని అలౌ చేయకుండా మా 4-5 పంపించారు. కానీ మా ఆశ్చర్యానికి ఏమిటంటే అక్కడ ఏమీ లేకుండా చేశారు. ఇవాళ మీరు ఏం చేయదలుచుకున్నారు ఇవాళ ఈ దేశంలో, ముఖ్యంగా ఈ తెలంగాణలో అంటే మీరు ఒక వర్గాన్ని కాపాడుతూ ఇవాళ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ల కొరకు ఒక వర్గాన్ని కాపు కాస్తూ వాళ్ళకి ఏదైతే ఒత్తాసు పలుకుతూ వాళ్లకు రేపు వాళ్ళ ఓట్లు దండుకోవాలనే ఒక కార్యక్రమం తప్ప ఇదేదీ కాదు. ఇవాళ హిందువుల ఓట్లు వద్దు అని అనుకుంటున్నారా? రండి
ఆ మాట మీరు నిజానికి చెప్పదలుచుకుంటే ఖచ్చితంగా చెప్పండి. అప్పుడు అందరూ కూడా వాళ్ళ నిర్ణయం వాళ్ళు ప్రకటిస్తారు. విగ్రహం చెప్పడం ఏమీ లేదండి. నిన్న సాయంత్రం విగ్రహాన్ని చాటుమాటుగా తరలించేసి తర్వాత ఆ మాట కూడా చెప్పారు. ఇవాళ విగ్రహాన్ని కూడా మాకు అప్పచెప్తామనే ఆశ్వాసనతోనే నిన్న మేము ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని విరమించుకున్నాం. ఇవాళ మా మిత్రులైనటువంటి మా సెంట్రల్ జిల్లా అధ్యక్షులు లంకాల దీపక్ రెడ్డి గారు, తర్వాత ప్రవీణ్ గారు, తర్వాత కళ్యాణి గారు, మిగతా నాయకులందరం కూడా ఇవాళ ఇక్కడికి చేరుకున్నది కూడా మాకు ఆ విగ్రహాన్ని ఇస్తారని, తర్వాత మాకు రెవెన్యూ డిపార్ట్మెంట్ తో మీటింగ్ అరేంజ్ చేస్తారని మేము అనుకుంటే ఇవాళ మీరే చూస్తున్నారు మీడియా సాక్షిగా ఇక్కడ ఎవరు కూడా వచ్చి మాకు చెప్పే వాళ్ళు లేరు. ఇది ఇవాళ తప్పకుండా ఇవాళ ఈ ప్రాంతం నుంచే మేయర్ గారు ఉన్నారు. మేయర్ గారు, మీరు ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ అని అంటున్నారో మాకు ఆ గవర్నమెంట్ ల్యాండ్ మాకు అవసరం లేదు, మేము ఆ జోలికి కూడా పోవట్లేదు. మీరు ఈ గుడి అనేది ఒక కార్నర్ లో ఒక చిన్న ప్లేస్ లో ఉన్నది. దానితో మీకు వచ్చిన ఇబ్బంది ఏమున్నది అంటే ఇవాళ మీరు ఏదైతే ఆంజనేయ స్వామిది అక్కడ ఏదైతే చేశారో ఇప్పుడు ఇవాళ ఎంత పెద్ద ఫిలిం నగర్ లో మీరు చూశారు కదా. ఆనాడు మేము చేసినటువంటి పోరాటం అంతా కూడా వ్యర్థమై ఇవాళ ఎన్ని 40-50 అంతస్తుల బిల్డింగ్ వస్తుంది. అట్లనే ఇక్కడ కూడా ఏదో ఎవరికో ఓ బడాబాబుకి ల్యాండ్ అంతా ఇచ్చి అతను అని ఉంటాడు ఇక్కడ గుడి ఉంటే అతను తీసుకోవడానికి ఏమన్నా డబ్బులు తక్కువిస్తా అన్నాడేమో మాకు తెలియదు. అలాంటి ఈ సందర్భంలో ఇవాళ మేమందరం కూడా ఒక నిర్ణయానికి రావబోతున్నాము. ఇవాళ గనక ఆ గుడిని యథాస్థితిగా మేమేం పెద్దగా ఒక 1000 గజాలు అడుగుతలేము. అక్కడ యథాస్థితిగా ఆ గుడిని కొలిచేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమ్మతి మేరకు ఆ గుడిని మళ్ళీ పునర్నిర్మించి అదే విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించేదాకా మేము మా అధ్యక్షుల వారు తర్వాత మిగతా నాయకులందరూ కలిసి ఒక కార్యక్రమాన్ని తీసుకోబోతున్నాం. దానంతటికి బస్తీవాసులంతా ఉన్నారా? మీరందరూ రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి. దాని గురించి నిజాలు తెలుసుకున్న తర్వాత పోతే మంచిగా ఉంటుందని ఈ రోజు రావడం జరిగింది. అంత లోపలనే వాళ్ళు ఏం చేసారు వాళ్ళ కార్యక్రమము. నాకు తెలిసిన విషయం ఏంటంటే ఒక నిజం చెప్తున్నా చూడండి. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ల్యాండ్ అమ్ముకొని వాళ్ళతోని కమిషన్లు తీసుకుందామని ప్లాన్ లో ఉన్నది. ఇక్కడ 12 ఎకర్స్ ల్యాండ్ ఉంది. నేను నిన్నటిదాకా అనుకున్నాను 300, 500, 600 గజాలు అనుకున్నా. 12 ఎకర్స్ కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 1-2 మంత్స్ దాన్ని ఇట్లా ఆక్షన్ పెట్టకుంటే నా పేరు దీపక్ రెడ్డి కాదు. క్లియర్ గా అక్కడ చూసింది ఏంటంటే వీళ్ళు ఇక్కడ మాట్లాడుతూనే ఉన్న పాపం బస్తీ వాసులు అడిగేదేంటి, వాళ్ళు ఏమో ల్యాండ్ అడుగుతలేరు. ఓన్లీ 50 అడుగులు లేకపోతే 100 గజాలు ఏదైతే వాళ్ళు గుడి ఎప్పటి నుంచో పూజ చేసుకుంటున్నారో ఆ ల్యాండ్ మాత్రమే వాళ్ళు అడుగుతున్నారు. ఆ పూజ చేసుకుంటా ల్యాండ్ వరకే. కానీ అక్కడ వాళ్ళు ఏం చేసారు, మొత్తానికి వీళ్ళని మాటలలో పెట్టేసి మొత్తం వాళ్ళకు కూడా తెలియదు, మొత్తం క్లియర్ గా సాఫ్ చేసి పడేసారు. ఇది ఈ దేశంలో ఉన్నటువంటి ఏ హిందూ కూడా క్షమించండి. ఇది మీరు చేస్తున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ రోజు ఎవరి ఓట్ల గురించో ఇలాంటి పనులు చేస్తున్నది కరెక్ట్ కాదు. మేము చెప్పేది ఏంటంటే ఇమీడియట్ గా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్స్టిట్యూట్ తీసుకొని అక్కడ ఉన్నటువంటి గుడి ల్యాండ్ మేము ఎక్కువ అడుగుతలే, మీరు ఎకరాలలో ఉన్న ల్యాండ్ ఆ 100-150 ఎకరాలు వదిలిపెట్టాలని మీ అందరినీ వాళ్ళు కోరుతున్నారు. అసలు లైన్లకే వస్తలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో హిందువులు మైనారిటీలు అయినా హిందువులపై దాడులు జరుగుతాయి, హిందూ గుళ్ళపై దాడులు జరుగుతాయి. 100 గజాలు లేని గుడి పోనీ ఒక ముందగా వెలిసిన గుడి బస్తీవాసులు పూర్తి చేసుకుంటారు. మొన్న బోనాలు జరిగినాయి. మరి మొన్న బోనాలు జరిగే వరకు మీరు కళ్ళ మన్ను వస్తురా అని అడుగుతున్నారండి. ఇక్కడ రెవెన్యూ వాళ్ళని సిగ్గుశరం లేకుండా దొంగచాటుగా మధ్యరాత్రి వచ్చి గుడిని కూల్చి విగ్రహాన్ని ఎక్కడికో తీసుకుపోయినారు. అంటే ఒక శాస్త్రం ఉంటుంది, శాస్త్ర ప్రకారమే ఏవైనా జరగాలి. అలా మా మనోభావాల్ని కించపరిచిరు. అలా ఈ 1000 ఎకరాలు 100 ఎకరాలు ఓవైసీ కబ్జా చేసిన చెరువులు ఎన్నో ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి. అవి దాన్ని ఏం చేశాత కాక 50 గజాలు 100 గజాలు ఉన్న గుళ్ళని ధ్వంసం చేస్తున్నారు. అంటే హిందుత్వంపై దాడిని ఈ ప్రభుత్వము సమర్థిస్తూనే ఉంటది.
ఇవాళ కూడా హిందువులు మేలుకోకపోతే ఐకమత్యం రాకపోతే ఇవాళ ఇంకా రావాలి 10,000 మంది 20,000 మంది రావాలి, అప్పుడే కానీ మనకి బాగుండదు. రేపు మీ ఇంట్లోకి కూడా గుసాయించి ఎలగొట్టే పరిస్థితి ఈ రాష్ట్రంలో వస్తుంది. అలా కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, కాంగ్రెస్ ఓవైసీ సంకలనాకే ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువైపోతున్నాయి? ఈ రాష్ట్రంలో ఎక్కువైపోయింది. ఇప్పుడు లోపల చూడడానికి పోవాలంటే నానా యాతన పట్టం. ఇవాళ 5 మందికి మా గుడికి పోనీకి మాకు 5 మందికి పర్మిషనా? మా దేవతను దర్శనం చేసుకోనికి మాకు 5 మందికి బతిలాడినాము. లాస్ట్ కు తోపు స్టార్ట్ అయింది. రెడీగా పెట్టుకున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వ్యాన్లు అరెస్ట్ చేయండి. ఎంతమందిని అరెస్ట్ చేస్తారు? హిందువులను అరెస్ట్ చేస్తే మీకు జైలు సరిపోవు. ఇవాళ ఎలక్షన్లు రాబోతున్నాయి, మీకు హిందువులు తగిన బుద్ధి చెప్తారని చెప్పి సందర్భం తెలియజేస్తారు.